కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. హిట్ లేకపోతే ఇక్కడ ఎవరు చూడరు. గతమెంతో ఘనమంటే పట్టించుకోరు. ఇక్కడ ప్రస్తుతం ఏంటనేది కావాలందరికీ. ప్రస్తుతం అలాంటి కంబ్యాక్ కోసమే కొందరు హీరోయిన్లు వేచి చూస్తున్నారు. అప్పట్లో హిట్లున్నాయని చెప్పడం కాదు, ఇప్పుడు హిట్లు కొడదామని నిరూపించుకునేందుకు బ్యాగ్ వేసుకొని బయలుదేరారు కొందరు హీరోయిన్లు. వాళ్ళపైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. వరుసగా సినిమాలైతే చేస్తున్నారు, కానీ ఎందుకు చేస్తున్నారో కూడా శ్రీలీలకు కూడా అర్థం కావట్లేదు. అసలు ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియట్లేదు ఆమె సినిమాలు. ఈ ఏడాది రాబిన్ హుడ్, జూనియర్ సినిమాలతో వచ్చినా ఫలితం లేదు. కంటెంట్ పై ఫోకస్ పెట్టమ్మా, గ్యాప్ తీసుకున్నా పర్లేదంటున్నారు ఫ్యాన్స్. స్ట్రాంగ్ కంబ్యాక్ కోసం చూస్తున్నారు శ్రీలీల. రవితేజ మాస్ జాతర, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పాటు తమిళంలో శివకార్తికేయన్ పరాశక్తి, హిందీలో కార్తికార్యన్ సినిమాల్లో నటిస్తున్నారు ఈ బ్యూటీ. వీటిలో శ్రీలీలకు కంబ్యాక్ ఇచ్చే సినిమా ఏమవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. మిస్టర్ బచ్చన్ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే సైతం మంచి కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. విజయ్ దేవరకొండ కింగ్డమ్ జూలై 31న రానుంది. అలాగే దుల్కర్ సల్మాన్ కాంతా, రామ్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలు 2025లోనే రానున్నాయి. వీటితో కంబ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు ఈ బ్యూటీ. ఇక రష్మిక మందనకు హిట్స్ ఉన్నాయి, కానీ గ్యాప్ ఎక్కువగా ఇస్తున్నారు. పుష్ప 2 తర్వాత మొన్న కుబేరాతో వచ్చారు. త్వరలోనే రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్ అంటూ గ్యాప్ లేకుండా వస్తున్నారు. హిట్ 3 బానే ఆడినా శ్రీనిధి శెట్టి పేరు పెద్దగా వినిపించట్లేదు. అక్టోబర్ 17న తెలుసు కదా అంటూ మరోసారి పలకరించబోతున్నారు ఈ బ్యూటీ. అలాగే మంచి కథ దొరికితే తెలుగులో నటిస్తానంటున్నారు సమంత. ఖుషీ తర్వాత ఈమె కనబడలేదు. త్రిష సినిమాలు చేస్తున్నా విజయాల్లేవు. ఈమె ఆశలన్నీ విశ్వంభరపైనే ఉన్నాయి. మరి వీళ్లలో ఎంతమందికి కోరుకున్న కంబ్యాక్ వస్తుందో చూడాలి.